మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరికైతే రిజెక్షన్ వచ్చిందో వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఉండదు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు క్లియర్ కట్గా చెక్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు జనరల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి రైల్వేకి సంబంధించి మనకి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు మనకి 3 అప్డేట్స్ అనేవి వచ్చాయన్నమాట. అవి ఏంటివి అనేది మనం క్లియర్ కట్గా మాట్లాడదాం ఈ వీడియోలో. ఎవరే కానీ మిస్ అవ్వద్దండి, ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ నోటీస్ అనేది ఈ రోజే రిలీజ్ అయిందనమాట. ఈ నోటీస్ అనేది మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంది కదా, దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అనేటివి వదిలారనమాట. కాబట్టి ఎవరికైతే టైపింగ్ టెస్ట్ ఉందో ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ అనేటివి చదువుకొని వెళ్ళండి. ఈ నోటీస్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. ఇప్పుడు మనకి రీసెంట్గా ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది పడిందనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ రూల్స్ తెలియకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేస్తున్నారు. మనకి ఖచ్చితంగా యూఆర్కి వచ్చేసరికి మనకి ఈడబ్ల్యూఎస్కి ఒక ఫార్మేట్ అనేది ఉండాలి. అలానే మనకి ఓబీసీకి ఒక ఫార్మేట్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక ఫార్మేట్ అనేది ఉండాలన్నమాట. ఆ ఫార్మేట్ గురించి నేను క్లియర్ కట్గా ప్రీవియస్ వీడియోలో మాట్లాడాను. కాబట్టి ఇంకా ఎవరికన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క రూల్స్ తెలియకోకుండా మాత్రం ఖచ్చితంగా చూసేయండి వీడియో అనేది. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకొకటి చూసినట్టయితే మనకి సెక్షన్ కంట్రోలర్కి సంబంధించి మనకి మాక్ టెస్ట్ అనేది రిలీజ్ అయిందనమాట. అలానే మనకి జేఈకి సంబంధించి కూడా మాక్ టెస్ట్ అనేది రిలీజ్ అయింది. ఈ 2 మాక్ టెస్ట్లు రిలీజ్ అయ్యాయి అనమాట ఈరోజు. ఈ 2 మాక్ టెస్ట్లకి సంబంధించిన లింక్స్ అనేటివి నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఎవరైనా జాయిన్ కాకుండా వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ క్లిక్ చేసినట్టయినా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. సైన్ ఇన్ చేసి మనము ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అసలుకి మనకి ఎగ్జామ్ అనేది సెంటర్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. మాక్ టెస్ట్లో కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే మ్యాక్సిమం మనకి ముందుసారి మనకి సెక్షనల్ వైజే పెట్టారనమాట ఎగ్జామ్స్ అనేటివి. ప్రీవియస్ ఇయర్ మాత్రము, ఈ ఇయర్ కూడా మనకి సెక్షనల్ వైజే ఉందన్నమాట. కాబట్టి ఎటువంటి మార్పు అనేది చేయలేదు, సెక్షన్ వైజే ఉంది. కాబట్టి మాక్ టెస్ట్ అనేది మీరు రాసి వేస్ట్ చేసుకోవద్దండి టైంని. జస్ట్ చూడండి మీరు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ అనేటివి ఎలా వస్తాయి, ప్రతి ఒక్కటి చెక్ చేయండి. మీకు ఎగ్జామ్ గురించి ఐడియా లేకోకుంటే మాత్రమే చెక్ చేయండి. ఎవరైతే ఆల్రెడీ రాసింటారో వాళ్ళకి అవసరం లేదనమాట, చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలానే మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది మనకి ప్రతి ఒక్క ఎగ్జామ్కి రిలీజ్ అయిపోయినాయి అనమాట. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కూడా రిలీజ్ అయిపోయింది. జస్ట్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఒకటే మనకి ఇంకా రిలీజ్ కాలేదు. ప్రతి ఒక్క నోటిఫికేషన్కి రిలీజ్ చేసేసారనమాట. కాబట్టి ఇంకా ఎవరైనా చెక్ చేయకుంటే వెంటనే వెళ్ళి చెక్ చేయండి. మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరికైతే రిజెక్షన్ వచ్చిందో వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఉండదు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు క్లియర్ కట్గా చెక్ చేయండి. ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉందా లేదా అనేది వెబ్సైట్లో ఖచ్చితంగా చెక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.